హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి కేటరింగ్ స్టైల్లో చికెన్ ఫ్రైని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. ముందుగా చికెన్ని తీసుకొని దీనిలోకి వాటర్ని వేసుకొని ఈ చికెన్ని నీచు వాసన లేకుండా 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని తీసుకోండి. దానిలోకి మనం ముందుగా క్లీన్ చేసి ఉంచుకున్న చికెన్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇలా చికెన్ మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోండి. ఈ రెండు కూడా చికెన్ ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి. దీనిలో ఉన్న వాటర్ అంతా కంప్లీట్గా పోయేంత వరకు చికెన్ని హై ఫ్లేమ్లో ఉంచేసి దీనిలో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ చికెన్ని బాగా ఉడికించండి. చికెన్లో ఆల్రెడీ నీరు ఉంటుంది కాబట్టి ఈ నీరంతా కూడా కంప్లీట్గా పోయేంత వరకు ఇలా హై ఫ్లేమ్లో ఉంచేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని బాగా ఉడికించండి. చూడండి, చికెన్లో మరి కొంచెం వాటర్ ఉంది కాబట్టి ఈ వాటర్ అంతా కూడా కంప్లీట్గా పోయేంత వరకు ఇలా బాగా ఉడికించండి. చూడండి, ఇలా కంప్లీట్గా వాటర్ అనేది పోయిన తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేయండి. ఈ చికెన్ ఫ్రైని ఇలా చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలోకి 4 to 5 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి ఒక పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. అలాగే దీనిలోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఈ చికెన్ ఫ్రైలో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఇలా బాగా ఫ్రై చేయండి. చూడండి, ఆనియన్స్ అనేవి మనకి ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న చికెన్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇలా చికెన్ మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం చికెన్ని ఉడికించేసుకుని తీసుకున్నాం కాబట్టి ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ టైం ఏమి పట్టదండి. ఇలా మధ్య మధ్యలో ఒక 2-3 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుకుంటూ చికెన్ ముక్కలు అనేవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి. చికెన్ అనేది ఫ్రై అయ్యేలోగా మరోవైపు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని తీసుకోండి. దానిలోకి 2 స్పూన్స్ వరకు ధనియాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు సోంపు, 1 ఇంచు దాల్చిన చెక్క, కొద్దిగా జాపత్రి, అలాగే 4 ఇలాచి, 5 నుంచి 6 వరకు లవంగాలు, 10 మిరియాలు కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి మసాలా దినుసులు అనేవి మాడకుండా వీటిని బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ మసాలా దినుసులని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేయండి. చూడండి, ఇలా చికెన్ని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ చికెన్ అనేది ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు దీన్ని ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి. చూడండి, మనకి చికెన్ అనేది ఇలా కొంచెం కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలపండి. అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేయండి. ఈ చికెన్ ఫ్రై అనేది రైస్లోకి కూడా చాలా బాగా కలుస్తుందండి. అలానే చపాతీలోకి చాలా కూడా బాగుంటుందండి. ఈ ఫ్రై అనేది ఇలా కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోండి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారంని కూడా యాడ్ చేసుకోండి. ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ చికెన్ ముక్కలకి కారం అలాగే ఉప్పు కూడా పట్టేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పౌడర్ కూడా ఏదైతే ఉంటుందో ఆ మసాలా పౌడర్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకోండి. మీరు తినే స్పైసీని బట్టి కారంని యాడ్ చేసుకోండి.
ఇలా మసాలా పౌడర్ని కూడా దీనిలోకి వేసుకొని ఇది కూడా చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలపండి. ఈ చికెన్ ఫ్రైని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ మసాలా మొత్తం చికెన్ ముక్కలకి పట్టేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు మరికొద్దిసేపు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి చివరగా సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇప్పుడు మరొకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే కేటరింగ్ స్టైల్లో చికెన్ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయినట్లే. చూడండి, ఈ చికెన్ ఫ్రైని చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదండి. ఈ ఫ్రై అనేది డైరెక్ట్గా రైస్లోకైనా కలుస్తుంది, అలాగే సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా రెడీ అయిపోయిన ఈ చికెన్ ఫ్రైని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దీన్ని వేడివేడిగా రైస్లోకి సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన సీమాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.